నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నేను శాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 26న ఆర్కే బీచ్ లో కొవ్వొత్తుల ప్రదర్శన కలిసొచ్చే పార్టీలతో ఉద్యమిస్తామన్న మాజీ మంత్రి బొత్స రిపబ్లిక్ డే రోజున ప్రత్యేక హోదా ఉద్యమం చేయడం సరైంది కాదు ప్రధానితో సన్నిహితంగా ఉండే పవన్ ఢిల్లీలో ఉద్యమించాలని మంత్రి అయ్యన్న సూచన స్కిల్ డెవలప్మెంట్ తోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అవంతి టెక్నో తరంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలి ఏయులో సోషల్ మీడియా కనెక్టింగ్ ది వరల్డ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన వీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 26వ తేదీన సాయంత్రం ఆర్కే బీచ్ నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కలిసొచ్చే అన్ని పార్టీలను కలుపుకుంటామని తెలిపారు తాము చేసే కొవ్వొత్తుల ప్రదర్శనకు ఎటువంటి అనుమతులు అవసరం లేదని భావిస్తున్నట్లు చెప్పారు తమ ఉద్యమం కూడా శాంతియుతంగా జరుగుతోందని తెలిపారు పట్టిసీమ లాంటి అవినీతి ప్రాజెక్టులు వచ్చి ముందుకు తీసుకురాకుండా పోలవరం ప్రాజెక్టు మనం కట్టుకుంటే లేదు అక్కడ ఉన్న ఆ పోర్టుని ఏదైతే చట్టంలో పెట్టిన అక్కడున్న పోర్టు ఏది చిత్తూరులో ఉన్న పోర్టుని దుర్గాపట్నం మనం కట్టుకుంటే లేదు చట్టంలో ఉన్న అంశాలన్నింటినీ కూడా మనం అన్ని ప్రతి జిల్లాకి ఒక విశ్వవిద్యాలయాన్ని సెంట్రల్ స్పాన్సర్డ్ తెచ్చుకుంటే ఇవన్నీ ఎందుకు అభివృద్ధి చెందుతూ దేనికి పోలవరం కోసం ఎందుకు వచ్చిందండి 2.5 సంవత్సరాలు పోలవరం కోసం ఆ అథారిటీ పెడితే అథారిటీకి మన స్టేట్ ఆఫీసులు ఉంటే ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేదని చెప్పని ఆ స్టేట్ కేంద్రం వచ్చి ఎన్నోసార్లు వచ్చి మనం అందిస్తే భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి కూడా పోలవరానికి సంబంధించి మీ రాష్ట్రం తెచ్చుతో లేదని వాళ్ళు చెప్తే ఎక్కడ ఉంటారండి ఇది మనందరం మీరు నేను అందరం కలిపి ఉంటుంది వ్యవస్థ ఇది దాంట్లో కమిట్మెంట్ ఉండాలి ఎలక్షన్ అని ఒక మాట ఎలక్షన్ అయిపోయింది ఒక మాట అయిపోయిన తర్వాత వచ్చి ఈ మాట అంటేగా ఆ రోజు సాక్షిగా మన స్టేడియంలో ఆ రోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు ఇలాంటి ముఖ్యమంత్రి ఏం చెప్పారండి 5 సంవత్సరాలు కాదు 10 కాదు 17 అదే స్టేజ్ మీద చెప్పారు కదా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఢిల్లీలో చేయాలి తప్ప విశాఖ నుంచి చేస్తే ప్రయోజనం ఏముంటుందని జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు రిపబ్లిక్ డే రోజున ఎవరైనా ఉద్యమాలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు జల్లికట్టు ప్రత్యేక హోదాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరైంది కాదన్నారు ప్రధాని మోడీతో సన్నిహిత సంబంధాలున్న పవన్ కళ్యాణ్ ఆయనతో హోదా విషయాన్ని చర్చించాలని ఆయన సూచించారు ఆయన స్పందించకపోతే ఉద్యమించిన అర్థం ఉంటుందని తెలిపారు రిపబ్లిక్ డేలోనే ఆందోళన చేయడం తగదని సూచించారు దానికి సందర్భం ఉండాలా సరైన రీజన్ ఉండాలా జల్లికట్టుకి ప్రత్యేక హోదాకి సంబంధం ఏంటండి ఎవరైనా నవ్వుతారు ఏంటి ఇవాళ 26వ తారీఖుని పిలిపించారన్నారు ఇందాక నాకు సిపి గారు చెప్పారు 26వ తారీఖుని విశాఖపట్నం బీచ్ లో దీని మీద కార్యక్రమం తీసుకుంటున్నారండి అన్ని పార్టీలు కలిపి ఇప్పుడు అన్నారు సిపి గారు నాకైతే తెలియదండి సోషల్ మీడియాలో మాత్రం చూశాను నేను 26 ఇక్కడ కార్యక్రమం ఉందని 26వ తారీఖున రిపబ్లిక్ డే నాడు ఎవరైనా కార్యక్రమాలు పిలిచోటి కార్యక్రమం చేస్తారండి ఒక రోజు ముంచేసుకోండి లేదంటే ఒక రోజు వెనకాల చేసుకోండి ఇంకో డేట్ పెట్టుకోండి అంటే మీరు పోరాడండి రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు మాట్లాడండి నేను కాదంటలేదు కానీ ఇటువంటి కార్యక్రమాలు ఆ రోజు చేయడం మంచిది కాదని చెప్పిన ఉద్దేశం మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నేను ఇప్పుడే చెప్పాను మీరు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఇదే మాటలు మీరు ధర్నా చేసే బదులు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇదిలో అరగంట మాట్లాడారు ఎప్పుడన్నా మీరు ప్రధానమంత్రి గారు ఎలక్షన్ టైంలో ప్రధానమంత్రి గారు పక్కన కూర్చొని హెలికాప్టర్ తిరిగారు మీరు నా వల్లే గెలిచే ప్రధానమంత్రి గారు చెప్తారు కదా మీరు ఢిల్లీ వెళ్ళి ఎప్పుడన్నా అరగంట ప్రధానమంత్రి గారు చెప్పి వివరాన్ని ఎప్పుడు మాట్లాడారా మాట్లాడే అవకాశం మీకు ఉంది కదా అలా మాట్లాడుకుంటా రోడ్డు మీద ధర్నా చేయడం నాకు అర్థం కదండి మీరు వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత అప్పటికే జరగకపోతే మీరు ధర్నాలు చేస్తే అర్థం ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారికి నేను ఇచ్చే సూచన యాజ్ ఎల్డర్గా ఈ ఆలోచన విధానం చెప్పండి మంచిగా అయితే ప్రధానమంత్రి ఇప్పుడు అమలు చేస్తారు అప్పటికే అమలు చేయకపోతే అప్పుడు మీ ఇష్టం ఏ కార్యక్రమం చేసిన సభ్యులు ఉంటుంది కాబట్టి విద్యా బోధనలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు తగరపువలస అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన టెక్నో తరంగ్ 2017 పేరిట జాతీయ సదస్సుని ఆయన ప్రారంభించారు
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి గంటా ప్రసంగించారు. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని నేటి సాంకేతికతకు అనుగుణంగా మార్చుకోవాలని అన్నారు. విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాకినాడ జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ విఎస్ శశికుమార్ మాట్లాడుతూ జేఎన్టీయూ పరిధిలో అన్ని ఇంజనీరింగ్ కళాశాలలను కలుపుతూ అత్యాధునిక ఈ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఇంజనీరింగ్ విద్యలో వస్తున్న నూతన మార్పులకు తమ కాలేజీ నుంచి విద్యార్థులు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. అవంతి కళాశాలల అధినేత ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ నిపుణులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రభాకర్, అవంతి గ్రూప్ సెక్రటరీ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఫ్యాకల్టీ పెట్టుకుని ఒక గవర్నమెంట్ ఎలాగైతే కాన్సన్ట్రేట్ చేసి ఈరోజు ఎడ్యుకేషన్ కోసం చూసేస్తా ఉందో దానికంటే పోటీ పడే విధంగా ఈరోజు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ముందుకు వస్తా ఉన్నాయి. అందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి అభివృద్ధి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ 2 డే కాన్ఫరెన్స్ పెట్టుకుంటారో ఇది సక్సెస్ కావాలని ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఎస్పోర్ట్ వచ్చారు, వీసీ గారు అలాగే వేరే సభ్యులు వచ్చారు, వాళ్ళు మెసేజెస్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మీరు తప్పకుండా కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా opportunity to interact with the eminent professors and speakers. So the third one is everybody will have an opportunity for the paper presentation kaavachu, PPT kaavachu, business skills kaavachu. So I request all the students ippudu cheptunnaru peddalo evani think beyond the textbook, think beyond the classroom. So this 2-day event purpose is you have to think beyond your textbook and you have to. సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని ఏయూవీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నారు. ఏయూ జర్నలిజం విభాగంలో సోషల్ మీడియా కనెక్టింగ్ ది వరల్డ్ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరు అంతర్జాల రహిత సమాజాన్ని ఊహించుకోవడం కష్టమని అన్నారు. మనుషులు యాంత్రికంగా మారిపోయి మానవ సంబంధాలు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆవేదనని ఆయన వ్యక్తం చేశారు. ఈ పుస్తకం అటువంటి దుష్పరిణామాలను కనువిప్పు కలిగిస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత, జర్నలిజం విభాగాధిపతి ఆచార్య బాబీ వర్ధన్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. In the houses, even while dining, nobody is speaking to the family members. Mechanically they are taking their food, but their heart and soul is put into internet. Earlier, when there was flood of TVs, people were taking their food while watching the TV. Now nobody is. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హక్కుల సాధనకే సామాజిక న్యాయం సమర సంఘాన్ని పూరిస్తుందని సిపిఐ నగర కార్యదర్శి డి మార్కాండేయులు తెలిపారు. వేపగుంటలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు 175 నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30న యాత్ర పెందుర్తికి చేరుకుంటుందని, అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగంలో మాదిరిగానే ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. యాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జేడీ నాయుడు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నాయకులతో బస్సు యాత్ర చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ప్రధానంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల తాలూకా నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఆ బస్సు జాతరలో పాల్గొంటారు. వారు ఈ నెల 26వ తేదీన ఇచ్చాపురంలో మొదలడి హిందూపురం వరకు ఈ బస్సు జాతర నడుస్తుంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు వచ్చే బడ్జెట్లో 1500 కోట్లు కేటాయించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. సిఐటియు కార్యాలయంలో యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం ద్వారా ఆర్టీసీని బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 31వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 16 డిమాండ్లతో ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. చాప్టర్ ఆఫ్ డిమాండ్స్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ ఏదైతే నోటిఫికేషన్ ఉందో దీన్ని విరమించుకోవాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉంది. ఈ రోజు ఈ డిమాండ్ మీద
రాష్ట్ర వ్యాప్తంగా మోటార్ రవాణా కార్మికులు చేస్తున్న ఆందోళనలో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కూడా భాగస్వామ్యం అవుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆర్టీసీ సంస్థ ఈ ప్రభుత్వ విధానాల ఫలితంగాను ప్రైవేటు బస్సుల అక్రమ రవాణా ఫలితంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటా ఉంది. అత్యంత సమర్థవంతంగా నడుస్తున్న సంస్థ కార్మికుల శ్రమ ఫలితంగా అత్యధిక ఉత్పాదకతని తీసుకొస్తున్న విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేస్తే సహించేది లేదని సిపిఎం గాజువాక శాఖ నాయకుడు సుబ్బారావు హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఎటువంటి భారాలు మోపమని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ భారాన్ని పెంచే ప్రతిపాదన చేస్తోందని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ విషయాన్నైనా తాము వ్యతిరేకిస్తామని అన్నారు. అధికారం వచ్చిన తర్వాత రెండింటిని విస్మరించడమే ఆయన ప్రధాన ఏజెండాగా ఉంది తప్ప వాటిని అమలు చేసిన దాంట్లో ఆయన చిత్తశుద్ధి లేదు అనేది అన్ని సందర్భాలను కూడా రుజువుతాం. ఇప్పుడు ఇటీవల ఏంటంటే మరి విద్యుత్ ఛార్జీలు ప్రజల మీద బాధలు పంపడం కోసం చెప్పి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఆల్రెడీ ప్రతిపాదన కూడా ప్రభుత్వానికి వెళ్ళింది. రేపు మాకు 4 రోజుల్లోనూ 6 రోజుల్లోనూ ఆ ప్రతిపాదన మళ్ళీ అమలు కోసం చెప్పి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ చాలా సముచితం న్యాయసమ్మతం చెప్పి చెప్తున్నారు. బాలికల సంరక్షణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయని పెందుర్తి ఎంపీపీ రెడ్డి వరలక్ష్మి అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసీడీఎస్ పెందుర్తి ప్రాజెక్టుకు ఆధ్వర్యంలో అవగాహన సదస్సుని నిర్వహించారు. అనంతరం బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో పెందుర్తి ఐసీడీఎస్ కార్యాలయం నుండి బాలికల వసతి గృహం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా రెడ్డి వరలక్ష్మి మాట్లాడుతూ బాలికలను చక్కగా చదివించాలని సూచించారు. సిడిపిఓ కృష్ణవేణి మాట్లాడుతూ బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ సిబ్బంది ఝాన్సీరాణి, నాగుమణి తదితరులు పాల్గొన్నారు. పిల్లల విషయానికి వచ్చేసరికి చిన్న పిల్లలు కాబట్టి, ముఖ్యంగా అమ్మాయిలు కాబట్టి వారికి మంచి పోషకాహారం అందించాలి, మంచి డ్రెస్సింగ్ ఇవ్వాలి, వాళ్ళకి సమాజంలో ఎలా బతకాలి, మనకున్న హక్కుల్ని మనం ఎలా సాధించుకోవాలి అనే దాని మీద ఈరోజు ఇక్కడ అవగాహన సదస్సు ఏర్పడటం కూడా జరిగింది. కానీ పిల్లలందరూ కూడా ఈ అవగాహన సదస్సులో పాల్గొనడం, వారికి ఇక్కడ అంగన్వాడీ టీచర్స్, సిడిపో మేడం గారు కూడా మంచి అవగాహన వచ్చేలాగా మంచి సబ్జెక్ట్ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. అవగాహన పిల్లలకి బాల్య వివాహాల మీద, తర్వాత బాలికా నిష్పత్తి తగ్గిపోవడం మీద, తర్వాత సమాన అవకాశాల మీద, ఇలాంటి అన్ని విషయాల మీద అవగాహన కల్పించడం, వారిలో ఉన్న టాలెంట్స్ని గుర్తించడం, తర్వాత ర్యాలీస్ తీసి వారి హక్కుల్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ర్యాలీస్ నిర్వహించడం చేస్తున్నారు. నాస్తిక పితామహుడు పెరియార్ ఈవి రామస్వామి పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శమైందని ఏయూ ప్రొఫెసర్ సుబ్బారావు అన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట పెరియార్ రామస్వామి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో రామస్వామి మొదటివారన్నారు. కుల మతాలు, మూఢ విశ్వాసాలు లేని విజ్ఞాన సమాజం కోసం పోరాటం సాగించాలని ఆయన కోరారు. 2017వ సంవత్సరం క్యాలెండర్ని విడుదల చేసుకున్నాం. ఈ సమాజంలో ఉండేటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, కులమతాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి తన జీవితాన్ని అర్పించినటువంటి పెరియార్ని మరొకసారి మననం చేసుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా స్టూడెంట్స్, సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ తరఫున, ప్రధాన నాస్తిక సమాజం తరఫున ప్రత్యేక హోదాపై ఎటువంటి బహిరంగ చర్చకైనా తాము సిద్దమేనని మాడుగుల ఎమ్మెల్యే బోడి ముత్యాల నాయుడు సవాలు విసిరారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హోదాపై అవగాహన లేని ప్రతిపక్షం తమను సంప్రదించడం లేదని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన అజెండాగా హోదాను చేర్చాలని, రాష్ట్రంలో యా ప్రాంతంలోనైనా బహిరంగ చర్చకు తాము సిద్దమేనని స్పష్టం చేశారు. అధికార పార్టీని అడుగుతున్నాం, చర్చించాలి. లేదు అందుకన్నా ముందే చర్చించాలనుకున్నారంటే మీరు అమరావతిలో పెడతారా, విశాఖపట్నంలో పెడతారా, విజయనగరం పెడతారా, శ్రీకాకుళం పెడతారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకోమని చెప్పండి. ఏ రోజు తిరుపతిలో పెడతారా? ఏ రోజు ఎన్ని గంటలకి
సమావేశ వేదిక ముఖ్యమంత్రి నిర్ణయించుకోమని చెప్పండి. మా పార్టీ అధ్యక్షులు అసెంబ్లీ ప్రతిపక్ష నేత దాని మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలా కాకుండా మరి ఇంకో ప్రోగ్రాంలో యువత చేసేటువంటి కార్యక్రమానికి చేసేటువంటి కార్యక్రమానికి ఇంతవరకు పెర్మిషన్ ఇవ్వలేదంటున్నారు. పెర్మిషన్ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటు యువత చేసే కార్యక్రమానికి కానీ సాయంత్రం మేము చేసేటువంటి గోధుమ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతూ వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు గాజువాక జోనల్ కమిషనర్ కు విన్నవించారు. లంకెలపాలెం పై వంతెన నుంచి 7 మెట్ల మర్రిపాలెం వెళ్లే దారిలో వీధి దీపాలు లేకపోవడం వల్ల రాత్రులు ప్రయాణాలు సాగించడం కష్టసాధ్యంగా మారిందన్న ఆందోళనని వ్యక్తం చేశారు. దారి పొడవునా స్తంభాలు ఉన్నప్పటికీ వాటికి లైట్లు అమర్చకపోవడం వల్ల అంధకారంగా మారిందని చెప్పారు. తక్షణం వీధి లైట్లు వేయాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ని మేము కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళిపోతే సాయంత్రం 7 o'clock అలా అవుతుంది. మాకు రోడ్లు సౌకర్యం బాగాలేదు, లైట్లు కూడా బాగాలేవు. ఇంటికి వెళ్ళేటప్పుడు మామూలుగా వస్తున్నాయి. మాకు రవాణా సౌకర్యం లేదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. అందుకు చాలా ఇబ్బంది. మాకు సిప్ కూడా ఇచ్చాము ఇక్కడ, అది త్వరగా చేస్తామని చెప్పారు. త్వరగా చేస్తే మాకు మంచిదని మేము అనుకుంటున్నాం. మర్రిపాలెం గ్రామంలోని విద్యార్థులు మా NH5 రోడ్ నుంచి చాలా లోపలికి వెళ్ళడానికి వీధి లైట్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మొత్తం 40 నుంచి 50 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నాం. ఉదయం అయితే పగల వల్ల లోపలికి వస్తున్నాం, కానీ రాత్రి ఇంటికి రావడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వీధి లైట్లు లేవు, పాములు గట్రా ఉంటాయని భయం వేస్తుంది. రవాణా సౌకర్యం కూడా లేదు, మాకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా విద్యార్థులు దీనివల్ల ఎంతో దీనికి గురయ్యారు. విశాఖ నగరంలో యానిమేషన్ రంగానికి ఒక కొత్త ఊపు వచ్చిందని స్టార్ మేకర్ సత్యానంద్ అన్నారు. ద్వారకానగర్లోని నూతనంగా ఏర్పాటు చేసిన మాక్ యానిమేషన్ సంస్థను ఆయన ప్రారంభించారు. సినిమా రంగంలో వస్తున్న అనేక ఆధునిక పోకడలకు మాక్ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అసలు ఇలాంటి ఇనిషియేటివ్ ఎప్పుడు వస్తుందా చెప్పేసి యూత్ అందరూ కూడా, విశాఖపట్నం యూత్ అందరూ కూడా, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా యాక్చువల్గా వెయిట్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరికలా ఈ రోజుతో ఇక్కడ స్థాపించడం శుభసూచకం. ఇది డెఫినెట్గా నెక్స్ట్ మీరు మళ్ళీ యానివర్సరీ సందర్భంగా దీని తాలూకా గ్రోత్ ఏంటన్నది మీరు అందరూ చూస్తారు. మీ మీడియా వాళ్ళు, పత్రికల వాళ్ళు, మిత్రులు మీరందరూ కూడా తాలూకా అవసరం, దీని తాలూకా ఇంపార్టెన్స్ టు సే అది మీరు బయటకి యూత్లోకి తీసుకొని వెళ్లే విధంగా సహకరించినట్టయితే ఇప్పుడు మీ బ్రదర్స్కి, మీ పిల్లలకి, మా పిల్లలకి అందరికీ కూడా ఇది బాగా ఉపయోగకరమైందన్నమాట. దీనికి గా కూడా అక్కడి నుండే వచ్చారు తప్పించి వాళ్ళని పెట్టే మేనేజ్ చేసే. ఆర్కిటెక్చర్ ప్రవేశ పరీక్షకు మారిన విధి విధానాలపై విద్యార్థుల అవగాహన పెంచుకోవాలని ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసన్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 విడతల్లో జరిగే ఈ పరీక్షకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మార్పు చేసిందని అన్నారు. ఫిబ్రవరి 11వ తేదీలోపు విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మార్పులను విద్యార్థులు గమనించి అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జరుగుతూ 5 times ఎగ్జామ్ కండక్ట్ చేసేవారు. ఎగ్జామ్ రాసుకోవచ్చు అంటే అప్పుడు అందులో హైయెస్ట్ వచ్చిన మార్క్స్ కన్సిడర్ చేసేవారు. అంటే ఒకదానితో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. హైయెస్ట్ మార్క్స్ రావాలంటే 5 times రాసుకునేవారు. దీనివల్ల ఏంటంటే ఎగ్జామినేషన్స్ అప్లికేషన్ టైం అదే ఏప్రిల్ నుంచి ఆగస్టు కాబట్టి ఆ టైంలో 10 days బిఫోర్ అప్లికేషన్ పెట్టుకొని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎగ్జామ్ జరిగేది. దీనివల్ల ఎవరైనా అవగాహన లేకపోయినా అప్పటికప్పుడు స్టూడెంట్స్ తెలుసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేసేవారు. కానీ జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో ఆంధ్ర క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్ర నుంచి 21 మంది పాల్గొనగా 11 మంది మెడల్స్ సాధించారని సంఘం అధ్యక్షుడు కర్నంరెడ్డి నరసింగారావు తెలిపారు. ఏపీ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీరిని సత్కరించారు. నుంచి 19వ తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో మన రాష్ట్రం నుంచి 23 మంది వెళ్ళారు. అందులో 11 మందికి మెడల్స్ సాధించారు. 2 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్, మిగతా 6 బ్రాంజ్ మెడల్స్.
మరి వాళ్ళందరికీ అభినందిస్తూ ఈరోజు మా చేతుల మీదుగా మా అసోసియేషన్ సెక్రటరీ ఆనంద్ బాల్ గారు మేము వాళ్ళకి సర్టిఫికేట్స్ మెడల్స్ అందించాము. మరి ఆనంద్ బాల్ గారు చెప్పినట్లుగా ఫిబ్రవరిలో జరిగే రష్యాలో ఈ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలు కూడా జరుగుతున్నాయి. దానికి మన రాష్ట్రం నుంచి ఒక 9 మంది సీనియర్స్ వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ ఈ పూణేలో వాళ్ళకి ట్రైనింగ్ కూడా మా అసోసియేషన్ తరఫు నుంచి ఇప్పిస్తున్నాము. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. జనవరి 25 గాలి వేగం ఉదయం 30 నుండి 34 కిలోమీటర్లు, సాయంత్రం 18 నుండి 22 కిలోమీటర్లు, రాత్రి 22 నుండి 24 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం నైరుతి దిశగా, రాత్రి దక్షిణ దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం పాక్షికంగా మేఘావృతమై ఉండి సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. జనవరి 26 గాలి వేగం ఉదయం 26 నుండి 30 కిలోమీటర్లు, సాయంత్రం 10 నుండి 14 కిలోమీటర్లు, రాత్రి 16 నుండి 18 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం నైరుతి దిశగా, సాయంత్రం రాత్రి దక్షిణ దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం 5 నుండి 6 అడుగులు, రాత్రి 4 నుండి 5 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం పాక్షికంగా మేఘావృతమై ఉండి సాయంత్రం రాత్రి మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. పై గణాంకాలను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితులలో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 26న ఆర్కే బీచ్ లో కొవ్వొత్తుల ప్రదర్శన. కలిసొచ్చే పార్టీలతో ఉద్యమిస్తామన్న మాజీ మంత్రి బొత్స. రిపబ్లిక్ డే రోజున ప్రత్యేక హోదా ఉద్యమం చేయడం సరైంది కాదు. ప్రధానితో సన్నిహితంగా ఉండే పవన్ ఢిల్లీలో ఉద్యమించాలని మంత్రి అయ్యన్న సూచన. స్కిల్ డెవలప్మెంట్తోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అవంతి టెక్నో తరంలో మంత్రి గంటా శ్రీనివాసరావు. సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలి. ఏయూలో సోషల్ మీడియా కనెక్టింగ్ ది వరల్డ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన వీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. తమిళ తంబిళ్ల స్ఫూర్తితో మరోసారి గొంతెందుకున్న ప్రత్యేక ఉద్యమం. రంగంలోకి దిగుతున్న అఖిల పక్షాలతో పాటు యువజన విద్యార్థి సంఘాలు. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమంటున్న ఉద్యమ సంస్థలు. వివరాలు దరువులో. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.